1894 భారత్లో తిరుగుబాటుదారులను ఆంగ్లేయులు అణచివేస్తున్న సమయం అది. సరిగ్గా ఇదే సమయంలో ఈస్ట్ ఆఫ్రికాలో బారిస్టర్ ప్రాక్టీస్ చేసిన ఓ కుర్రాడు బొంబాయికి వచ్చి మేడ్ ఇన్ ఇండియా ముద్రతో ఆపరేషన్కు వాడేటువంటి సర్జికల్స్ తయారీ మొదలుపెట్టాడు. ఇండియా పేరెత్తితేనే తట్టుకోలేని ఆంగ్లేయులు కడుపు మంటతో ఆ కుర్రాడి కంపెనీని సీజ్ చేశారు. ఆ కుర్రాడు అక్కడితో ఆగిపోలేదు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో తన వస్తువులు ఉండేలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, గోద్రేజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్థర్ గోద్రేజ్. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కు కాల్ చేయండి. జిందగీలో మనకు ఒక సవాల్ ఎదురవుతుంది. దారులన్నీ మూసుకుపోయి ఎటు వెళ్లాలో తెలియట్లేదు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఓ గోల్డెన్ వే ఓపెన్ అయ్యి మన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. గోద్రేజ్ గ్రూప్ అధినేత ఆర్థర్ గోద్రేజ్కి అలాంటిదే ఓ కీ దొరికింది. 1894లో భారత్కు వచ్చిన ఆర్థర్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే అతనికి సర్జికల్స్ తయారు చేయాలనే ఐడియా వచ్చింది. అప్పటి వరకు బ్రిటిషర్లు తయారు చేసిన సర్జికల్స్ని భారత్ హాస్పిటల్స్లో వాడేవారు. ఆర్థర్ తన ప్రోడక్ట్స్ పైన మేడ్ ఇన్ ఇండియా అని ముద్రించి అమ్మటం బ్రిటిషర్లకు అస్సలు నచ్చలేదు. వెంటనే ఆర్థర్ కంపెనీకి సీలు వేశారు. ఇక్కడే పూర్తి నిరాశలోకి వెళ్లిపోయారు ఆర్థర్ గోద్రేజ్. 1897 గోద్రేజ్ ఫ్యామిలీ ముంబైలో నివాసం ఉండేది. ఆ టైంలో ముంబైని దొంగలు వణికిస్తున్నారు. డబ్బు, నగల కోసం ఇళ్లకు వేసిన ఎలాంటి తాళాన్నైనా సరే బద్దలు కొట్టేస్తున్నారు. దొంగల నుంచి రక్షణ కోసం ముంబై ప్రజలకు పోలీసులు ఓ విచిత్రమైన సూచన చేశారు. దొంగలు పగలగొట్టలేని తాళాలు కొనుక్కోమని సలహా ఇచ్చారు. ఈ సలహా ముంబై ప్రజలను భయపెట్టింది. కానీ ఈ ప్రకటన ఆర్థర్ గోద్రేజ్ను మాత్రం తీవ్రంగా సంతోషపెట్టింది. ఎందుకంటే పోలీసులతో అతనికి తాళాలు తయారు చేయించాలనే ఐడియా దొరికింది. గోద్రేజ్ తాళాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక తాళానికి మరో తాళానికి అసలు పోలికలే ఉండవు. దొంగలు కాదు కదా, గజదొంగలు కూడా ఆ తాళాలను తెరవలేరు. తన మిత్రుడు మేర్వాంజీ కామా దగ్గరకు వెళ్లి రెండోసారి అప్పు తెచ్చాడు. అంతకుముందు సర్జికల్స్ తయారు చేసేందుకు అప్పు ఇచ్చింది కూడా ఈ మేర్వాంజీ కామాని. గుజరాత్, మాలవర్ నుంచి కొందరు తాళాలు తయారు చేసే ఎక్స్పర్ట్స్ని పిలిపించాడు. వాళ్లకు తన కొత్త ఐడియా చెప్పాడు. ముంబైలో ఓ చిన్న గొడౌన్ తీసుకుని తాళాల తయారీ మొదలుపెట్టాడు. తొలుత యాంకర్ పేరుతో తాళాలు రెడీ చేశాడు. కొద్ది రోజుల్లోనే ఆర్థర్ గోద్రేజ్ తాళాలు ముంబై దొంగలను భయపెట్టాయి. గోద్రేజ్ పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ఇక్కడే గోద్రేజ్ ప్రస్థానం మొదలైంది. 1902 ముంబైలో నివాసం ఉండే ధనవంతులు తమ డబ్బు, నగలను ఇళ్లలోనే దాచుకునేవాళ్ళు. ఆర్థర్కు ఇక్కడే ఓ ఐడియా వచ్చింది. ముంబైలో ధనవంతులు డబ్బు, నగలను తమ ఇంట్లో భద్రంగా దాచుకునేందుకు ఇనప్పెట్టెలు ఎందుకు రెడీ చేయకూడదు అని తన కంపెనీ ఇంజనీర్లతో కలిసి ఆర్థర్ కొన్ని నెలలు కష్టపడి అత్యంత సురక్షితమైన ఇనప్పెట్టెలు, అల్మరాలు రెడీ చేశారు. ఇవి ఎంత స్ట్రాంగ్ అంటే మంటల్లో వేసినా సరే అవి తగలబడిపోనంత గట్టిగా ఉండేవి. ఇప్పటికీ కూడా గోద్రేజ్ బీరువాలు చాలా సేఫ్. 1910 ఆర్థర్కు తమ్ముడు ఫిరోజ్ షా గోద్రేజ్ తోడయ్యాడు. ఇంజనీరింగ్ చదివిన ఫిరోజ్ షా తాళాల తయారీ పైన మరింత రీసెర్చ్ చేశారు. స్ప్రింగ్లెస్ తాళాలు సృష్టించడంలో విజయం సాధించారు. అంతేకాదు బీరువాలను కూడా మరింత స్ట్రాంగ్ చేశారు. అవి ఎంత సేఫ్ అంటే 1944లో ముంబైలోని డాక్ యార్డ్లో ఓ భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడులో అన్ని వస్తువులు కాలి బూడిదయ్యాయి. కానీ గోద్రేజ్ బీరువాలో దాచిన డాక్యుమెంట్స్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఇన్సిడెంట్ గోద్రేజ్ పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. చివరికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా తమ డాక్యుమెంట్స్ దాచుకునేందుకు గోద్రేజ్ బీరువాలే కొనుగోలు చేసేవారు. బాంబే సర్కార్ తమ కార్యాలయాల కోసం పూర్తిగా గోద్రేజ్ బీరువాలనే ఆర్డర్ చేసింది. 1918 భారత్లో విదేశీ వస్తు బహిష్కరణ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆర్థర్కు ఓ ఐడియా పుట్టింది. మరో కొత్త వస్తువును కనిపెట్టారు. అదే చవీ సబ్బు. చవీ సబ్బుకు ముందు ఉన్నటువంటి సబ్బులన్నీ కూడా జంతువుల కొవ్వుతో తయారయ్యేవి. ఆ సబ్బులను వాడాలంటే భారతీయులకు నచ్చేది కాదు. ఆర్థర్ దానికి భిన్నంగా ప్రపంచంలోనే తొలిసారి వెజిటబుల్ ఆయిల్తో సబ్బులు తయారు చేశారు. నాన్ వెజ్ సబ్బులను ముట్టుకొని హిందువులు వెజిటబుల్ సబ్బులను ఎగబడి కొన్నారు. చవీ తర్వాత గోద్రేజ్ 1922లో
నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనే మరో 2 సబ్బులను తెచ్చింది. ఇప్పటికీ గోద్రేజ్ నెంబర్ 1 సబ్బు అమ్ముడుపోతూనే ఉంది. సినిమా యాక్టర్లతో పబ్లిసిటీ ఇప్పుడు మొదలైంది కాదు, 1920sలోనే గోద్రేజ్ ఆ ప్రయోగం చేసింది. 1926 టర్కిష్ బాత్ సోప్, వత్ని సోప్స్ ఈ రెండింటిని తీసుకొచ్చింది. అప్పటి నటి మధుబాల ఈ 2 సబ్బులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. స్వదేశీ వస్తువుల తయారీతో గోద్రేజ్కు ఉద్యమకారుల మద్దతు లభించింది. స్వయంగా మహాత్మా గాంధీనే గోద్రేజ్కు ఓ లేఖ రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, అని బిసెంట్, సి రాజగోపాలాచారి వంటి వారు గోద్రేజ్ సోప్స్ గురించి మాట్లాడారు. దీంతో గోద్రేజ్ బిజినెస్ ఎక్కడికో వెళ్లిపోయింది. 1936 గోద్రేజ్ గ్రూప్లో నవశకానికి పునాది పడింది. గోద్రేజ్ వ్యవస్థాపకుడు ఆర్థర్ గోద్రేజ్ నాసిక్లో కన్నుమూశారు. భార్య ముందుగానే చనిపోయారు. పిల్లలు కూడా లేరు. గోద్రేజ్ గ్రూప్ పూర్తిగా తమ్ముడు ఫిరోజ్ షా చేతికి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్లీ కొత్త కథ మొదలైంది. 1943 ఆంగ్లేయుల నుంచి దేశం విముక్తికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. సరిగ్గా ఇదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ బాంబే అప్పట్లో పోర్చుగీసు వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న విక్రోలి విలేజ్ ని అమ్మకానికి పెట్టింది. నిజానికి గోద్రేజ్ ఫోర్ ఫాదర్స్ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. అదే వారసత్వాన్ని ఫిరోజ్ షా గోద్రేజ్ కొనసాగించారు. ముంబైలో ఆంగ్లేయులు అమ్మకానికి పెట్టిన 3400 ఎకరాల విక్రోలి విలేజ్ ఆక్షన్లో కొనుగోలు చేశారు. ఇవాళ్టికి కూడా ఈ ప్రాపర్టీ వివాదంలోనే ఉంది. మీకు తెలుసా, భారతదేశంలో తొలిసారి జరిగిన ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు తయారు చేసింది కూడా గోద్రేజే. 1951లో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కోసం గోద్రేజ్ 17 లక్షల బ్యాలెట్ బాక్సులు తయారు చేసింది. గోద్రేజ్ బిజినెస్ మోడల్ డిఫరెంట్. అది ఆర్థర్ కాలంలోనే ప్రజలకు అర్థమైంది. ఓవైపు ఇంట్లో భద్రతను పెంచే గృహోపకరణలు, మరోవైపు సామాన్యుల అవసరాలకు తగినట్టుగా ఇంట్లో వాడే వస్తువులు తయారు చేస్తూ వస్తోంది. 1952లో సింథాల్ సోప్, 1955లో మేడ్ ఇన్ ఇండియా టైప్ రైటర్, 1958లో మొట్టమొదటి భారతీయ రెఫ్రిజిరేటర్, 1974లో హెయిర్ కలర్, 1994లో దోమల్ని తరిమి కొట్టే గుడ్ నైట్ అండ్ హిట్, ఇలా గోద్రేజ్ నుంచి లెక్కలేనన్ని ఉత్పత్తులు వచ్చాయి. మార్కెట్లో ప్రజలకు ఏ వస్తువు అవసరమో ఆ వస్తువులను తయారు చేస్తూ వెళ్ళింది. 1972లో ఫిరోజ్ షా మరణం తర్వాత గోద్రేజ్ గ్రూప్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. వ్యాపారం అతని పిల్లలు నవల్, బుర్జోర్జీ, దోషాబాయ్, సోహ్రాబ్ చేతుల్లోకి వెళ్ళింది. సోహ్రాబ్, దోషాబాయ్కి వారసులు లేరు. గోద్రేజ్ వ్యాపారం నవల్ గోద్రేజ్ అండ్ బుర్జోర్ షా గోద్రేజ్ చేతుల్లోకి వెళ్ళింది. బుర్జోర్ కుటుంబం గోద్రేజ్ సబ్బుల తయారీ చేసుకునేది. నవల్ కుటుంబం సెక్యూరిటీ అండ్ టెక్నికల్ అంటే తాళాలు వంటి బిజినెస్లు చూసుకుంది. వారసులు వచ్చే నాటికి గోద్రేజ్ బిజినెస్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళింది. బుర్జోర్ షా వారసులు ఆది గోద్రేజ్ అండ్ నాది గోద్రేజ్లు తమ కంపెనీని 2 ముక్కలు చేశారు. ఒకటి గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఇందులో సెక్యూరిటీ అండ్ టెక్నికల్ వస్తువులు తయారు చేశారు. రెండవది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, దీని కింద సబ్బులు, గుడ్ నైట్, హిట్ వంటి ఉత్పత్తులు తయారు చేశారు. 1990లో గోద్రేజ్ సంస్థ రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ కంపెనీని స్టార్ట్ చేసింది. అంతేకాదు 1991లో యానిమల్ ఫీడ్ కంపెనీ గోద్రేజ్ అగ్రోమెట్ ప్రారంభించారు. బుర్జోర్ షా వారసుల చేతుల్లో ఉన్న గోద్రేజ్ ఇండస్ట్రీ కింద మొత్తం 5 కంపెనీలు వచ్చి చేరాయి. ఇక్కడ గోద్రేజ్ రెండో భాగం అంటే నవల్ గోద్రేజ్ వారసులు జంసయిద్ గోద్రేజ్ అండ్ స్మితా గోద్రేజ్ చేతుల్లో మిగతా భాగం ఉంది. ఇందులో గోద్రేజ్ అండ్ బాయ్స్ కంపెనీ ముఖ్యమైనది. ఇది ఆర్థర్ గోద్రేజ్ స్థాపించారు. వీళ్ల చేతుల్లో గోద్రేజ్ లాకింగ్ సిస్టమ్స్, గోద్రేజ్ ఏరోస్పేస్, గోద్రేజ్ అప్లయన్సెస్, గోద్రేజ్ ఇంటీరియర్, గోద్రేజ్ మెటీరియల్ హోల్డింగ్, ఇలా బోలెడన్ని కంపెనీలు వెలిశాయి. విచిత్రం ఏంటంటే గోద్రేజ్ గొడుగు కింద వచ్చిన అన్ని కంపెనీల్లో గోద్రేజ్ ఫ్యామిలీలోని అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. ముంబై పోలీసులు దొంగలను పట్టుకోవడానికి పటిష్టమైన తాళాలు కావాలని చెప్పకపోయినా, బ్రిటిష్ వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉందని కంపెనీని మూత వేయకపోయినా ఇంత పెద్ద గోద్రేజ్ సామ్రాజ్యం ఏర్పడేది కాదేమో అనిపిస్తుంది. గోద్రేజ్ సక్సెస్ స్టోరీ నుంచి ఒకే ఒక్క బలమైన పాయింట్ నేర్చుకోవచ్చు. కంపెనీ విస్తరణ అంటే కేవలం బ్రాంచ్లను పెంచడమే కాదు, ఉత్పత్తులను కూడా పెంచటం. గోద్రేజ్ అదే చేసింది. నిత్యం ప్రజలకు అవసరమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. తిరుగులేని సక్సెస్ను సాధించింది. మీరేమంటారు? కామెంట్ చేయండి.